జొమాటో ఎంత పెద్ద సక్సెస్ స్టోరీయో మనందరికీ తెలిసిందే కదండి. జనరల్‌గా ఈ మధ్య ఏదైనా ఒక స్టార్టప్ అంటే ముందు ఫుడ్ డెలివరీ, తర్వాత ఫుడ్ రిలేటెడ్, తర్వాత ఫిన్‌టెక్ అన్నీ ఇదే మూసలో కొట్టుకుపోతూ ఉన్నారు. మరి ఎంతోమంది ఫుడ్ డెలివరీలకు వచ్చారు, కానీ ఫెయిల్ అయిపోయారు. ఒక్క జొమాటో మాత్రం ఎందుకు సక్సెస్ అయింది? ఈ జొమాటో ఫౌండర్ దీపేందర్ శర్మ ఆయన ఈ మధ్య కాలంలో తన స్టోరీని చెప్పుకొచ్చాడండి. ద గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో అని ఒకటి జరుగుతూ ఉంటుంది. చాలా ఫేమస్ పీపుల్ని అందరం తీసుకొస్తారు. సక్సెస్ స్టోరీలన్నీ కూడా అంటే సక్సెస్ అంటే వాళ్ళు పడిన బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా అక్కడ చాలా ఫెయిర్‌గా డిస్కస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఈయన తన గతాన్ని, తను పడ్డ బాధల్ని ఇవన్నీ కూడా ఈ దీపేందర్ శర్మ తీసుకొచ్చాడండి. ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ జొమాటో గురించి, దీపేందర్ శర్మ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఉదయం జొమాటో గురించి ఒక రీల్ చేశానండి. మన దాంట్లో ఉంది, ఇన్‌స్టాలో ఉంది, ఇక్కడ యూట్యూబ్‌లో కూడా షార్ట్స్‌గా ఉంది చూడొచ్చు. అక్కడేంటంటే జొమాటోలో చాలా ఫుడ్డు డైలీ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి ఆర్డర్సు. కానీ డబ్బులివ్వరు, వెనక్కివ్వరు, రిఫండ్ ఇవ్వరు. అయినా గానీ క్యాన్సిల్ అవుతున్నాయి. అంటే ఫుడ్ వేస్ట్ అవుతుంది. లక్షల్లో ఫుడ్ వేస్ట్ అవుతుంది. లక్షల డెలివరీలు పర్ డే. 4,00,000 డెలివరీలు ఒక రోజుకి వేస్ట్ అవుతుంటే ఎంత ఫుడ్ వేస్ట్ అవుతున్నట్టు. దీనికొక పరిష్కారం ఏం చేయాలి అంటే ఆ సమీపంలో, ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఒక అలర్ట్ నోటీస్‌లాగా పంపిస్తారు. అంటే మంచి ఆఫర్‌కి ఇది ఇచ్చేస్తారు అన్నట్టు వాళ్ళకి. అంటే మన పక్కవాడు ఎవడైనా క్యాన్సిల్ చేసుకుంటే మనకి కావాలి అనుకుంటే అదే ఐటెమ్ మంచి ఆఫర్‌లో వచ్చేస్తది. 60, 70, 80, 90% కని. అయితే ఇక్కడ చాలామంది చాలా వేషాలేస్తారు కదా! ఒకడేమో బుక్ చేస్తాడు. రెండోవాడు క్యాన్సిల్ చేస్తే రెండోవాడు దాన్ని మళ్ళీ బుక్ చేసుకుంటాడు. ఇలాంటివన్నీ చూసి ఇవి కూడా ఉంటాయి అని చెప్పి ఒక కర్ణాటకకి సంబంధించి ఒక భాను అనే కుర్రాడు ట్వీట్ పెడతాడు. అంటే ఈ ఈ రూల్సు ఈ ఈ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వండి. లేకపోతే కష్టం మిమ్మల్ని మోసం చేస్తారు అని. అది దీపేందర్ శర్మకి బాగా నచ్చిద్ది. నచ్చి మీరెక్కడ పనిచేస్తున్నారు? ఏంటి? ఈయన కథా కమామిషు అంతా కనుక్కుంటాడు. కనుక్కొని మా కంపెనీలో ఆఫర్ ఇస్తాను అంటాడు. అయితే ఆయన యాక్సెప్ట్ చేయడంటే అది వేరే సంగతి. ఇక్కడ ఎవరికైనా గానీ ఒక మంచి ఆలోచన, మంచి ఐడియాస్ ఉంటే షేర్ చేసుకోగలిగితే చాలు. బయట నుంచి అనేక అవకాశాలున్నాయి అని చెప్పడం దీని ఉద్దేశ్యం అండి. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ జొమాటో సక్సెస్ స్టోరీ అంటే ప్రత్యేకంగా జొమాటో వేరు, దీపేందర్ శర్మ వేరు కాదు కదా! దీపేందర్ శర్మ అనే ఆయన గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఆయన స్వయంగా చెప్పుకున్నవి, నేను కొన్ని చదివినవి, విన్నవి చెప్తున్నానండి. ఇతను హై స్కూల్ ఏజ్‌లో చాలా చాలా భయంగా ఉండేవాడండి. బెరుగ్గా కూడా ఉండేవాడు. ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్. మరీ యావరేజ్ అన్నట్టు. మనందరిలాగే చాలా చాలా యావరేజ్ స్టూడెంట్. మార్కులు పెద్దగా రావు కాబట్టి జనరల్‌గా ఎలా ఉంటాం? భయం భయంగా, బెరుకుగా ఉంటాం కదా! అలాగే ఉండేవాడు. అయితే టీచర్లతో మాత్రం బాగుండేవాడు. చాలా అభిమానంగా ఉండేవాడు. సరే ఎయిత్ క్లాస్‌లో వీడు యాక్చువల్‌గా అయితే తప్పాలి. కానీ అక్కడ టీచర్ మంచి గ్రేడ్ ఇస్తాడనమాట. మంచి మార్కులు ఇచ్చి పాస్ చేస్తాడు. ఇంక మరి ఎయిత్ క్లాస్‌లో మంచి గ్రేడ్ ఉంది. ఒక అంచనాకి వచ్చేసాడు కదా! నైన్త్ కూడా అప్పటికప్పుడు తిప్పుకోలేడు కదండీ! అప్పటికప్పుడు చదవలేడు కదా! నైన్త్ కూడా ఏమన్నా షార్ట్ కట్స్ దొరుకుతాయేమో అని ఆలోచిస్తాడు. నైన్త్ క్లాస్‌లో ఏం ట్రై చేస్తాడో తెలుసా? క్వెషన్ పేపర్ ఏదైనా లీక్ అయ్యే అవకాశం ఉంటుందా? క్వెషన్ పేపర్ ఎవడైతే ప్రింట్ చేస్తున్నాడో అక్కడికెళ్ళి దాన్ని సంపాదిద్దామని చెప్పి ట్రై చేస్తాడు. ఆ పప్పులేమి ఉడకవు గానీ సైలెంట్‌గా వచ్చేస్తాడండి. వచ్చేసి అప్పుడు అర్థమవుద్ది మనోడికి. ఓహో! పర్మనెంట్‌గా లైఫ్‌లో ఎలాంటి ఏషాలైతే ఎయలేం. ఎప్పుడైనా ఒకసారి కలిసొస్తుంది. ఎవరైనా అభిమానం కొద్దో, ఇంకొక రకంగానో తప్పించి మనం కష్టపడి పైకి రావాల్సిందే అని చెప్పి చదవటం మొదలెడతాడు. అప్పుడు చదవటం మొదలెడతాడు. చదివి 10థ్ క్లాస్‌లో కాస్త మంచి మార్కులే తెచ్చుకుంటాడండి. 10థ్‌లో మంచి మార్కులే తెచ్చుకుంటాడు. పర్వాలేదు గట్టినయిపోతాడు. తర్వాత ఇంటర్మీడియేట్ జాయిన్ చేస్తాం కదా! ఇంటర్ జాయిన్ చేస్తారు. ఇంటర్‌లో కూడా ఇంక అదే లాక్కొస్తాడు బండి. 39% మాత్రమే వస్తాయి ఫస్ట్ ఇంటర్‌లో. ఓన్లీ 39%. అప్పుడు బల్బెలుగుద్దండి మనాడికి. బల్బెలుగుద్ది. ఓహో! ఇలా కాదు జీవితం ఏం చేయాలనుకుంటున్నాను అనుకుంటాడు. ఇక సెకండ్ ఇంటర్‌కి ఊరు మారిపోతాడు. ఇంకో చోట జాయిన్ అవుతాడు. ఐఐటీలో సీటు సంపాదించుకునే స్థాయిలో చదువుతాడు. అంటే మీకు తెలుసు కదా! మెయిన్స్ కాదు. అడ్వాన్స్‌డ్ క్లియర్ చేస్తేనే కదా ఐఐటీ. ఆ ఐఐటీలో సీటు సంపాదించుకుంటాడు అన్నట్టు. అంటే చూడండి ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఎక్కడ బిగినింగ్ అంటే కెరీర్ ఇక స్టార్ట్ అయిందండి. మంచి సక్సెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఐఐటీలో స్టార్ట్ చేశాడో ఆయనే చెప్పుకుంటాడు స్వయంగా. మంచి మనుషుల మధ్య, మంచిగా ఆలోచించే మనుషుల మధ్య, ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న చోట ఉండటమే గొప్ప అదృష్టం. అలాంటి చోట ఉండటం అంటే ఐఐటీలు ఏదో గొప్పగా చెప్పేస్తాయి, ఇరగదీసేస్తాయి అని కాదండి. అక్కడికి వెళుతున్న వాళ్ళ ఆలోచనలు, అక్కడికి వెళుతున్న పిల్లలు గానీ, అక్కడ మెంటార్స్ గానీ ఈ రకంగా ఉంటారు. ఈ రకమైన సపోర్ట్ ఇస్తారు.
ఈ సక్సెస్‌కి ఆ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుందండి. మనం ఏం చేస్తున్నాము, ఒకటో తరగతి, రెండో తరగతి నుంచి పిల్లవాడిని మామూలుగా కాదు విపరీతంగా హింసించి వాడిని గుమస్తా చేస్తామండి చివరికి. ఇక్కడ చూసారు కదా! వాడికి ఛాయిస్ ఇచ్చేయాలి, ఎదగడానికి అవకాశం ఇవ్వాలి. ఆ బల్బ్ వెలిగే టైము వస్తదండి. బల్బ్ వెలగటం అంటే ఆలోచనొస్తుంది. ఎయిత్ అవ్వచ్చు, కొంతమందికి నైన్త్, కొంతమందికి 10థ్, కొంతమందికి ఇంటర్, కొంతమందికి డిగ్రీలో వస్తుంది ఆలోచన. ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాడు. ఐఐటీ అయిపోయాక బైన్ అండ్ కో అని చెప్పి ఒక స్టార్టప్‌లో జాయిన్ అవుతాడు మనోడు. ఐఐటీలో చదివాక. అది చాలా చాలా ఉపయోగపడింది నాకు. జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని ఎలా ఫేస్ చేయాలో అక్కడ నేర్చుకున్నాను. వాళ్ళకి ఇప్పటికి కూడా నేను రుణపడి ఉంటాను అని చెప్తాడండి. ఏం నేర్పారు అంటే అసలు కస్టమర్స్‌తో ఎలా బిహేవ్ చేయాలి, కస్టమర్స్‌తో ఎలా మాట్లాడాలి అన్నీ కూడా ఈ బైన్ అండ్ కో నేర్పింది. అక్కడున్నప్పుడే నాకు ఈ స్టార్టప్ ఆలోచన అనేది వచ్చింది. మొదట్లో దీని పేరు జొమాటో కాదండి. మొదట్లో దీని పేరు టమాటో. టమాటో అని పెట్టాను. కానీ తర్వాత ఇది జొమాటోగా మార్చాను అని చెప్తాడండి. సరే ఇప్పుడు అర్థమైంది కదా! ఒక స్టార్టప్‌ని ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా అంటే భారతదేశంలో చాలా స్టార్టప్స్ ఉన్నా గానీ జొమాటో అందరి నోళ్ళల్లో నానుతూ ఉంటుంది. దాని వెనకాల ఎలాంటి మనిషి ఉన్నాడు, అతను ఎక్కడి నుంచి వచ్చాడంటే మనం అనుకుంటాం చాలా మంచి సపోర్ట్ ఉంది ఫ్యామిలీలో, లేకపోతే ఫ్రెండ్స్‌లో అద్భుతమైన తెలివితేటలు చిన్నప్పటి నుంచి చూపించేశాడు కాబట్టే ఇంత మంచి స్టార్టప్ పెట్టగలిగాడు అనేది చాలామందికి ఉండే ఆలోచన తెలియని వాళ్ళకి. ఈ స్టోరీ విన్నాక ఏమైంది? ఏమనిపించింది మీకు? ఆర్డినరీ పీపుల్ అంటే ఈ బిలో ఆర్డినరీ మనలాంటి వాడే సిగ్గు బిడియం అన్నీ ఉన్నవాడే, బిలో ఆర్డినరీ మార్కులు తెచ్చుకుంటున్నవాడే, షార్ట్ కట్స్ కోసం ఎతుక్కున్నవాడే, కానీ ఒక ఆలోచన అనేది అతన్ని నిలబెట్టింది. ఐఐటీలో చదువుకోవడం అంటే ఐఐటీల్లో చదవమని కాదు నా ఉద్దేశం. అలాంటి మంచి వాతావరణం ఉన్న చోట ఎక్కడైనా పర్వాలేదు. అలాంటి మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న చోట పిల్లల్ని పడేస్తే వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు చూసుకుంటారు. ఖచ్చితంగా బాగుపడతారు. ఇది ఈ దీపేందర్ శర్మ స్వయంగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో ఆయన చెప్పుకున్న వాస్తవాలే. సో, మనం గూడా మన పిల్లలతో ఎలా ఉండాలి? మనం సాధించాలి అంటే ఎలా ఆలోచించాలి? ఒకటే ఇక్కడ 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్పేసాడండి. జీవితంలో ఎదగటానికి షార్ట్ కట్స్ ఏమీ లేవు. కష్టపడాల్సిందే. అవునా? రెండోది మంచి మనుషుల మధ్య ఉండాలి. మంచి వాళ్ళతో ఉండాలి. మంచి ఆలోచనలు ఎక్కడైతే విలసిల్లుతూ ఉంటాయో, చుట్టూ ఉంటాయో అలాంటి వాతావరణంలో ఉండాలి. మూడోది ఆ బైన్ అండ్ కో స్టార్టప్ చెప్పాడు కదండీ! అక్కడ మంచిగా నేర్చుకున్నానని చెప్పాడు కదండీ! అంటే మంచి మెంటారింగ్ అనేది అక్కడ దొరికింది. సో, మంచి మెంటార్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో మనల్ని పైకి తీసుకురావటంలో సాయం చేస్తారు, ఉపయోగపడతారు అని. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? బాగున్నట్టయితే కామెంట్‌లో మెన్షన్ చేయండి. బాగోపోయినా కానీ ఏం బాగోలేదు అనేది కూడా మెన్షన్ చేయండి. లేదు ఇంకా మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది కూడా మెన్షన్ చేయండి. భయంకరమైన మషాలాలు, థంబ్‌నెయిల్స్, మ్యూజిక్స్, హాప్టిక్స్ వేయటం నాకు అలవాటు లేదు. అంటే అంత టైం కూడా ఉండదు. కానీ ఒక మంచి మంచి విషయాల్ని, మంచి మంచి స్టోరీస్‌ని షేర్ చేసుకుంటే అందులో ఉండే హ్యాపీ వేరు కదండీ! అందుకోసం అలా షేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.